నమస్తే అండి. నమస్తే. చిరంజీవి గారి రెండో అమ్మాయి శ్రీజ కొణిదెల గారికి సంబంధించి చాలా వ్యాఖ్యానాలు ఉంటాయి. కొంతమంది ఆ అమ్మాయిని తిట్టిపోసిన వాళ్ళు కూడా ఉన్నారు. సెలబ్రిటీ కూతురు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే. ఒక పెళ్ళేంటి, 2 పెళ్ళేంటి, 3 పెళ్ళేంటి, ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోగలదు. ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు కాస్త బాధ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయికి సంబంధించి మాట్లాడడం మనం చూడలేదు. కానీ తను రీసెంట్‌గా ఒక వీడియో పోస్ట్ చేశారు. తన బాధనంతా చెప్పుకున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నారు కాబట్టి ఏం చేసినా ఏం చేయగ ఏమన్నా చేయగలరు. ఈ ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో ఉంది కదా! బట్ తన అక్కడ లైన్ దగ్గర నేను ఆగాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. సాధారణంగా మన ఫోటోలో అనుకుంటాం. అబ్బా! నాకెందుకు ఇన్ని కష్టాలు. ఆమె చెప్పినప్పుడు ఒక్కొక్క ఫేజ్‌లో నుంచి నేను ఎలా బయటకొచ్చాను అనేది చాలా క్లియర్‌గా చెప్పుకుంటూ వచ్చారు. తన బాధను ఫస్ట్ టైమ్ ఆమె రివీల్ చేశారు. ఏమంటారు మీరు? ఇది చాలా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రతి బాధితురాలు లేదు బాధపడే స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కష్టాలు మాకు మాత్రమే వచ్చినాయి అనుకుంటారు. అయితే ఒక్కొక్కసారి గమ్మత్తుగా వాళ్ళు ఇలాంటి కష్టాలు కావచ్చు, కొంచెం ఇటు అటుగా ఉన్న కష్టాలు ఉన్న వాళ్ళని కలిసే సందర్భాలు వస్తుంటాయి ఒక్కోసారి. ఆ వచ్చినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకి ఎంత గుండె దిటవుగా అనిపిస్తుందో తెలుసా అండి? అవును. నేను పోలీస్ స్టేషన్స్‌లోనూ, కౌన్సిలింగ్ సెంటర్స్‌లోనూ ఈ విషయం గమనించాను. ఒక బాధితురాలు వస్తుంది హస్బెండ్ పైన కంప్లైంట్ చేయడానికి. మొదటిసారి వచ్చినప్పుడు ఆమె అసలు ఈ ప్రపంచంలో నష్టపోయింది నేను ఒక్కదాన్నే, కష్టాలు పడుతుంది నేను ఒక్కదాన్నే, అందరూ సుఖంగా ఉన్నారు, ఆ అబ్బాయి కూడా సుఖంగా ఉన్నాడు, ఆ అబ్బాయి ఫ్యామిలీ కూడా సుఖంగా ఉంది, అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్నే కష్టపడిపోతున్నాను అని చెప్పి వస్తుంది పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్లో మాట్లాడిన తర్వాత కాసేపు కూర్చోవాలి కదా అక్కడ, ముందు కానీ తర్వాత కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకున్నాక ఈమెకి ఏం అర్థమవుతుందంటే నా ఫోటోలు చాలా మంది ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఇక్కడ నాలాగా వేరే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి అమ్మయ్య అనుకోవటం కాదు. ఇది ఏంటి అంటే నేను ఒక్కదాన్నే కాదు కష్టపడేది, కష్టాలు చాలామందికి ఉన్నాయి అనే విషయం ఆమెకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఒకరికొకరు ఏమంటారు ఓదార్పునిచ్చుకుంటారు మాట్లాడుకునేటప్పుడు. ఈ ఓదార్పు ఎలా పనిచేస్తుందంటే కౌన్సిలర్స్ ఇచ్చే కౌన్సిలింగ్ ఒక భాగం అయితే ఇది కూడా ఒక భాగంలాగా కనపడుతుంది. అంటే ఏంటంటే నేను ఒంటరిని కాదు, నాకు తోడున్నారు అనే భావన వాళ్ళకి చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళతోటి మాట్లాడతారు. మీ నాన్న ఎంత కట్నం ఇచ్చాడంటే మీ నాన్న ఎంత కట్నం ఇచ్చాడు, మీ నాన్న ఏమి సామాన్లు ఇచ్చాడంటే మీ నాన్న ఏం సామాన్లు ఇచ్చాడు, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందో చాలా చెప్పమంటారా? వాళ్ళకి వాళ్ళు చేసి ఎవరైనా తప్పులు చేస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చినంత మాత్రాన మొత్తం వీళ్ళది ఏమీ తప్పు ఉండదు, అంతా రెండో వాళ్ళది అనుకోవటానికి కూడా లేదు. అయితే వీళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవటం తక్కువ ఉంటుంది, ఓకే, కానీ రెండో వాళ్ళని ప్రశ్నించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు మనం వాళ్ళని ప్రశ్నించే ప్రాసెస్లో మనం కూడా ప్రశ్నించుకుంటాం. అవును కదా, ఇప్పుడు వీళ్ళు ఒక సలహా చెప్తారు వాళ్ళకి, అవును వాళ్ళకి నేను అలా చెప్పాను, అది నాకు కూడా అప్లై అవుతుంది కదా అనేది అర్థమైనప్పుడు ఒక ఆత్మావలోకనం జరుగుతుంది, ఒక సింహావలోకనం జరుగుతుంది. ఈ జరిగినప్పుడు కొంచెం ఆలోచించడం మొదలెడతారు. అంతకుముందు ఏంటి, ఒక బాధతోటి దుఃఖంతో ఆలోచిస్తారు. అసలు ఇంకైపోయింది నా జీవితం, ఇంకెందుకు, ఇంకేమీ లేదు నా జీవితంలో, మొత్తం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అని అనుకున్న వాళ్ళు కాస్త కాదు కదా, ఇంకేదో ఉంది, సమస్య ఉంది అంటే ఇప్పుడు రెండో వాళ్ళకి మనం సమస్యకి పరిష్కారం చెప్తాం, కానీ అదే సమస్య మనకు వస్తే మనం ఆలోచించలేము, ఆ వేలో మనం ఆలోచించలేము. ఇప్పుడు ఇవన్నీ ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళకి ఒక
ఇంట్రాస్పెక్షన్ అంటారు, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలోకి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పు వస్తుంది. ఇది అందరిలోనూ జరుగుతుందా అని నేను చెప్పలేను, కొందరిలో జరుగుతుంది. ఆ జరిగిన వాళ్ళు మట్టుకు వాళ్ళ కొత్త జీవితం చాలా గొప్పగా ఉంటుంది. కొత్త జీవితంలో కూడా అంటే భవిష్యత్తులో కూడా కష్టాలు ఉండొచ్చు, అయినప్పటికీ ఇప్పుడు మనము గతం నుంచి నేర్చుకోవాలని చెప్తాం, అంతేగాని గతంలోనే ఉండిపోమని చెప్పడం. గతంలో చేసిన పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏమైనా ఉంటే వాటి నుంచి కొంచెం మనం నేర్చుకోవాలి అని అనుకుంటాం. ఇప్పుడు తను కూడా అదే చెప్పారు కదా, ఇప్పుడు 19 years ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ టైంలో కొన్ని శక్తులు ఆమె వెనక ఉండి ఆ కార్లో వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకెళ్ళి దాన్ని షూట్ చేసి దాన్ని టెలికాస్ట్ చేయడం మనం చూసాం. అది ఒక కుటుంబానికి ఎంత బాధాకరం. చాలా బాధాకరం. ఓన్లీ టీఆర్పీ రేటింగ్స్ కోసం అసలు వాళ్ళకి నష్టం ఏదైతే ఉందో, ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పేది కాదు. ఇప్పుడు చిరంజీవి గారు సినిమాల్లో ఒక 6 డజన్ మంది ఏంటి, డజన్ మంది విలన్లతోటి తుకడా కింద కొట్టి హీరో అనిపించుకునే పరిస్థితిలో ఉండే చిరంజీవి గారు ఆ రోజు మా కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని అమ్మాయి కేసు పెట్టినప్పుడు ఏమైపోయి ఉంటారు? ఏమైపోవడం ఏంటి, ఆయన వచ్చి మీడియా ముఖంగా అమ్మ స్వీటీ మా గురించి నువ్వు అలా అపోహ పెట్టుకోకు, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నిన్ను ఎలా పెంచుకున్నాం మేము, నువ్వు మా బంగారు తల్లివి, నువ్వు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక అని చెప్పి చిరంజీవి గారు ఆ పబ్లిక్ అప్పీలు అది చూసి చాలామంది అమ్మాయిలు అవును అప్పుడు అమ్మో ఇలా పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నారు. ఎందుకంటే చిరంజీవి గారి ఇలాంటి ఒక హీరో పర్సనాలిటీని అలా తన కూతురు కోసం వచ్చి అలా మాట్లాడటాన్ని తీసుకోలేకపోయారు చాలామంది. సరే ఎనీవే జరిగింది, అయిపోయింది. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని ఆదరించారు, కానీ అతను నిలబెట్టుకోలేదు, అయిపోయింది, నేను వచ్చేస్తాను అంటే ఒక రకంగా నువ్వు వెళ్ళిపోయావు, మా పరువు తీసావు, నువ్వు చావు అనకుండా ఆ అమ్మాయిని మళ్ళీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఆ బిడ్డని బాగా చూసుకుంటూ ఇంకో సంబంధం చూసి పెళ్లి చేశారు. సరే దురదృష్టవశాత్తు రీజన్స్ ఏమన్నా కానివ్వండి, మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు, అది కూడా విఫలమైంది. అప్పుడు తనను ఒక శ్రీజాని ఎలా గుర్తుపెట్టుకుంది ప్రపంచం, తను అదే చెప్పింది, నా వైఫల్యాలను బట్టే నా అడ్రస్ ఉండింది ఆ రోజు, నన్ను అలానే గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటికీ శ్రీజ అంటే చాలా వదిలేండి, మనం మాట్లాడద్దు, అస్సలు ఇష్టం ఉండదు నాకు కొన్ని మాటలు మాట్లాడడం. అయితే అలాంటిది తను ఆ తర్వాత చదువుకోవటానికి వెళ్ళింది, తర్వాత తనని తాను చాలా మార్చుకుంది, రోడ్ నెంబర్ 10లో బిజినెస్ చేసింది, ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ, అంటే వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి అనుకోండి పెంచడానికి, పని వాళ్ళు ఉంటారు, డబ్బు. కానీ ఎంత కాదన్నా పిల్లలు నాన్న ఏరియా అని అడగరా అండి, అంటే అది హ్యాండిల్ చేయడం. అంటే పెద్దమ్మాయికి మొత్తం ప్రపంచం అంతా అర్థమైపోయింది, చిన్న అమ్మాయి అప్పుడప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వస్తుంది, ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన విషయమే కాదని కాదు. అయినా వీటన్నిటిని పక్కన పెట్టి ఆ అమ్మాయి తనని తాను ఎంత మార్చుకోకపోతే, తనని తాను ఎంత మలుచుకోకపోతే, తనని తాను ఎంత తెలుసుకోకపోతే ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని ఇది చాలామందికి అవసరమైన విషయం. నాకు ఆ అమ్మాయి చెప్పింది ఎంత నచ్చిందంటే, అసలు నిజంగా ఒక కౌన్సిలర్ చెప్పినట్టు చెప్పింది. ఇప్పుడు స్వానుభవం నుంచి వచ్చేది వేరు ఉంటుందండి. ఇప్పుడు మీ సమస్యను నేను అర్థం చేసుకోవటం వేరు, నా సమస్యని అర్థం చేసుకుని నేను ఒక పరిష్కారాన్ని కనుక్కొని బయటికి చెప్పటం వేరు. అండ్ మీకేం తెలుసా అని నొప్పి అంటారు ఎవరికన్నా ఏమైనా చెప్తే, కరెక్టే. కానీ ఇప్పుడు అమ్మాయిని అయితే అనలేరుగా, ఆ నొప్పి భరించింది కదా. ఇప్పటి నుంచి నాకు తెలిసి శ్రీజ గారిని చూసి అడ్రస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా మారుతుందని అనుకుంటున్నాను. మారాలనే తను బయటకు వచ్చి మాట్లాడింది, తనలో ఉన్న వేదనంతా బయటికి చెప్పేసింది. ఇంకా తనకు చాలా హృదయం చాలా తేలికై ఉంటుంది. ఇది మట్టుకు
పైగా తనకు కూడా అనుకుంటుంది కదండి, అన్న చూస్తే పెద్ద హీరో అయ్యాడు, అక్క చూస్తే మెగా ప్రొడ్యూసర్ అయింది, వదిన చూస్తే ఒక పెద్ద సామ్రాజ్యానికి అధినేత్రి, మరి నా లైఫ్ ఏంటి అనే ఒక క్వశ్చన్ రాకుండా ఉండదు. అయితే ఇప్పుడు తను ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన దాన్ని బట్టి చూస్తే కనుక తను అసలు ఎవ్వరు ఎలా ఉన్నారు అనే దానికంట నేను ఎలా ఉండాలి అనుకునే దాని మీదనే తన ఫోకస్ అంతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఏ అమ్మాయి అయినా వెళితే గనక మీరు కూడా ఫోకస్ మార్చుకోండి, మీ జీవితాలను సరిదిద్దుకోండి. కానీ ఫైనల్గా ఒకటండి, ఎప్పుడు మేజర్ని అవుతానా, ఎప్పుడు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటానా అనుకుని ఉవ్విళ్ళూరే అమ్మాయిలు ఉన్నారు చూసారా, తస్మాస్ జాగ్రత్త. అంతే. అక్కడ చిరంజీవి లాంటి ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయికి అంత ట్రాన్స్ఫర్మేషన్కి ఒక అవకాశం దొరికింది. అంటే దాన్ని బట్టి ఆమె కృషి లేదని కాదు నా ఉద్దేశం, ఒక అవకాశం ఉండింది తనకి. కానీ అందుకే ఏ అమ్మాయి అయినా సరే వచ్చి నువ్వు మీ ఇంట్లో నుంచి వచ్చేసేయి, పెళ్లి చేసేసుకుందాం, ఇంకేంటి అసలు మనకి అడ్డు ఆపు లేరు, చట్టం మన వైపు ఉంది, పోలీస్ స్టేషన్ మన వైపున ఉంది అని పెళ్లి చేసుకునే ఏ అమ్మాయి అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ ఆ పెళ్లి విఫలమైతే నేను ఎవ్వరి మీద ఆధారపడకుండా నా మీద నేనే ఆధారపడి బతుకుతాను అనే ఒక ధీమా వచ్చే వరకు ఎవడన్నా రానివ్వండి, కొండ మీద కోత వచ్చినా సరే మీరు పెళ్లి చేసుకోవటానికి చేసుకున్నారా. నేను ఇప్పటికీ కనీసం ఒక 100 మంది అమ్మాయిలను చూశాను ఇట్లా చేసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని నేను చూశాను. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళే భర్తలే హత్యలు చేసి జైళ్ళల్లో కూర్చుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు స్థిరంగా లేనప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు, దానివల్ల ఇన్ని కష్టాలు. అదే మీ చేతిలో చదువు ఉందనుకోండి, మీరు ఒక ఉద్యోగం చేసుకుంటారు, బతుకుతారు, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయాక ఇంకో పెళ్ళి ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. మొత్తం చాయిస్లన్నీ మీ చేతిలో ఉంటాయి. కానీ 18 ఏళ్ళు రాగానే చదువులు కంప్లీట్ కాక ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏం చూస్తున్నాము జాగ్రత్తగా. ఇది మటుకు జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.